ఇంకా ఒక్కటంటే ఒక్కరోజే మిగిలింది. నెల రోజులుగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ ఒక్క క్షణం సజావుగా చర్చ జరిగిన పాపాన పోలేదు. 36 రోజులుగా జనం రోడ్ల మీద నోట్ల కోసం క్యూ లైన్లో చస్తుంటే నెల రోజులుగా జనం సమస్యలు తీర్చాల్సిన ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ సాక్షిగా ఆటలాడుకుంటున్నారు. అవును, నవంబర్ 16న మొదలైన పార్లమెంట్ సమావేశాల్లో ఏ ఒక్క సభలో ఏ ఒక్క క్షణం కూడా జనం కోసం మాట్లాడింది లేదు. What is the benefit of? Why are you doing it like this? Mr. Mahmood Ali Khan. నెల రోజులుగా ఇదే తంతు. పార్లమెంటు సభలు ఇలా మొదలవడం ఆలస్యం, వెంటనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం మొదలు పెడతాయి. పాలకపక్షం దాన్ని అడ్డుకోవాలని చూస్తుంది. కాసేపటికి చర్చ కాస్త రచ్చగా మారుతుంది. వీళ్ళు ఒక మాట అంటే వాళ్ళు రెండు మాటలు అంటున్నారు. మొత్తంగా ఇరుపక్షాల వాదులాటలు మిన్నంటడంతో స్పీకర్లు విధిలేని పరిస్థితుల్లో సభను వాయిదా వేస్తున్నారు. ఇదేదో ఈ రోజు నిన్న మొన్న మొదలైన సీన్ కాదు. ఈ ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఇదే తంతు. నిజానికి ఏటా నవంబర్ 3వ వారం నుంచి మొదలై నెల రోజుల పాటు కొనసాగే శీతాకాల సమావేశాలు ఈ ఏడాది ఓ వారం ముందుగానే మొదలయ్యాయి. అందున నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటన చేశాక ఈసారి సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిగా కార్నర్ అవుతుందని అంతా అనుకున్నారు. ఇందుకు తగ్గట్టు ప్రతిపక్షాలు కూడా తమ రాజకీయ విరోధాలను పక్కన పెట్టి మరీ కేంద్రాన్ని ఇరుకున పెట్టడానికి చేతులు కలిపారు. ఆఖరికి సై అంటే సై అన్నట్లుండే వామపక్షాలను కూడా చర్చలకు, కార్యాచరణ ప్రణాళికకు ఆహ్వానించారు మమతా బెనర్జీ. ఈ స్థాయిలో అంతా పార్లమెంట్ సమావేశాలకు ముందు చక్కగా ప్లాన్ చేసుకున్నారు. డిమానిటైజేషన్ అంశం మీద కేంద్రాన్ని ఓ ఆట ఆడుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ తీరా సభలోకి అడుగుపెట్టాక అంతా షరా మామూలే. నవంబర్ 16వ తేదీ నుంచి మొదలైన శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో ఏ ఒక్క సభలో కూడా కనీసం అరగంట పాటు చర్చ జరిగిన పాపాన పోలేదు. సభ మొదలు కాగానే విపక్షాలు ఆందోళన మొదలు పెట్టడం, కాసేపటికే సభ వాయిదా పడటం మామూలైపోయింది. చర్చకు తాము సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంటే అసలు గొడవకు కారణం అధికార పక్షమేనంటూ ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. మొత్తానికి వాళ్ల మీద వీళ్లు, వీళ్ల మీద వాళ్లు విమర్శలు చేసుకుని మొత్తంగా సభను జరగకుండా అడ్డుకుంటున్నారు. గత శుక్రవారం వరకు సభ అస్సలు సాగలేదు. ఆపై 4 రోజులు సెలవులొచ్చాయి. సెలవుల తర్వాతైనా సభలో ఓ సుహృద్భావ వాతావరణం ఉంటుందని ఆశపడ్డ సామాన్యుడికి ఆ రోజు కూడా నిరాశ ఎదురైంది. ప్రతినిత్యం సభా సమయానికి ముందు ప్రతిపక్ష నేతలు, ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో సమావేశాలవుతున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతున్నారు. ఆపై అదే వ్యూహంతో సభలోకి అడుగు పెడుతున్నారు. మొదటి నుంచి ప్రతిపక్షాలు చేస్తున్న వాదన ఒక్కటే, ప్రధాని సభకు ఎందుకు హాజరు కావడం లేదు, ఆయన హాజరై సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఇతర పెద్దలంతా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ డిమాండ్ మేరకు మోడీ కూడా సభకు హాజరయ్యారు. కానీ పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇక అధికార పక్షం కూడా ఎక్కడా ఒక మెట్టు దిగడానికి ప్రయత్నించడం లేదు. ఎందుకంటే సభకు ప్రధాని వచ్చినా సరే ఆయన మాట్లాడాలంటే కూడా కొన్ని కండిషన్లు పెట్టుకొచ్చింది అధికార పక్షం. ప్రతిపక్షం సంయమనంతో వ్యవహరించి సభ సజావుగా సాగితేనే ప్రధాని సమాధానం ఇస్తారని కండిషన్ పెట్టుకొచ్చింది. ఎన్నో కీలకమైన బిల్లులకు ఈ శీతాకాల సమావేశాల్లో మోక్షం కలుగుతుందని సామాన్యులు ఆశపడుతుంటే మొత్తంగా నెల రోజుల సమావేశాలు వృధా అయిపోయాయి. మొత్తంగా ఈ శీతాకాల సమావేశాల్లో 8 కీలకమైన బిల్లులకు మోక్షం కలుగుతుందని అంతా ఆశపడ్డారు.
కానీ ఇప్పటి వరకు ఒక్క పన్నుల చట్ట సవరణ బిల్లుకు మాత్రమే ఆమోదం దొరికింది, అది లోక్సభలో మాత్రమే. ఇక వీటితో పాటు జీఎస్టీకి సంబంధించిన 3 కీలక బిల్లులు కూడా సభలో ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. మరోపక్క దివ్యాంగుల బిల్లు కూడా చర్చకు వస్తుందేమో అని దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు. ఈ బిల్లులతో పాటు విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ బిల్, సరగొసి బిల్, మెంటల్ హెల్త్ కేర్ బిల్లు వంటివి చాలా ముఖ్యమైన బిల్లులు కూడా పూర్తిగా మరుగున పడిపోయాయి. వీటితో పాటు విద్యా హక్కు చట్టం, ఆదాయపు పన్ను చట్టాల్లో కీలకమైన మార్పులు తెస్తారని ఆశపడ్డారు. కానీ వీటిలో ఏ ఒక్క బిల్లు కూడా కనీసం చర్చ వరకు కూడా రాలేదు. ఇక లోక్సభలో కనీసం ఒక్క బిల్లైనా చర్చకొచ్చింది, రాజ్యసభలో అది కూడా లేదు. Finance Minister is already there. It is already said that PM will come and intervene. What more do you want? Actually, you don't want discussion. This is unfortunate. Go back to your seat. 4 వారాలుగా గందరగోళాలు, ఆవేశకావేశాల మధ్య సాగుతున్న పార్లమెంటు సమావేశాలను చూసి కమల కురువృద్ధుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఇవేనా పార్లమెంటు సమావేశాలు అని బాధపడ్డారు. వాజ్పేయి లాంటి ధీరోదాత్త నాయకుల్ని ఈ సభలో చూసిన కళ్లతో ఇప్పుడు ఈ గందరగోళాన్ని చూడాలనిపించడం లేదంటూ నిరాశ చెందారు. ఈ పార్లమెంటు సమావేశాలు చూస్తుంటే రాజీనామా చేయాలనిపిస్తోందని, దయచేసి చివరి రోజైనా నోట్ల రద్దు మీద సరైన చర్చ జరిగేలా చూడాల్సిన చర్యలు తీసుకోవాలంటూ తన బాధను, బాధ్యతను పంచుకున్నారు. తమకు ఓట్లేసిన ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, వారి ఆలోచనలకు రూపమిచ్చే పార్లమెంటు సమావేశాలు ఇలా వృధాగా పోవడం చూస్తుంటే ఇందుకేనా వీళ్లకు ఓట్లేసింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చిల్లర నోట్ల కోసం క్యూ లైన్లలో కుక్క చావు, సామాన్యుడు చస్తుంటే పెద్దోళ్లకు మాత్రం డబ్బు మూటలు దొడ్డిదారిలో వెళ్తున్నాయి. ఇది చాలు మనం ఎలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామో